లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర మా కార్పొరేటర్లు, మా నాయకులు, కార్యకర్తలతో అందరితో కలిసి నిన్న 2 రోజుల నుంచి రాష్ట్రంలో జరిగే దాడులను గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్లో ఈ లడ్డు ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణ చేయడం, అది ఒక పెద్ద ఇష్యూ కావడం, తర్వాత సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారం సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీలో లడ్డులో ఎటువంటి అనిమల్ ఫ్యాట్ కల్చలేదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాన్ని తట్టుకోలేక మేము చేసేటివన్నీ కూడా ఇంత బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నాము, మాకు అది పెద్ద మైనస్ అయిపోయిందనే ఉద్దేశంతోనే మళ్ళా ఈ కొవ్వు కాదు ఏదో కెమికల్ అని మాట్లాడడం జరిగింది. మళ్ళీ లాస్ట్కు జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డి వీళ్ళ మీద పోస్టర్లు పెట్టి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ మీద పోస్టర్లు పెట్టడం జరిగింది. ఆ పోస్టర్లు ఎందుకు పెట్టినారు అని అడిగిన దానికి మేము పోస్టర్లు అవి పెట్టి తీసేస్తామని దానికి అంబటి రాంబాబు మీద మొత్తం దాడి చేయడం జరిగింది. అంతకుముందు ఒక లేడీ ఏం మాట్లాడింది అనేది ఆ మాటలు చూడాలి. దానికి ఆమెను వాళ్ళు ఏదో మాట్లాడిన దానికి మాట్లాడితే చంద్రబాబు నాయుడు మాట్లాడేదని వక్రీకరించి మొత్తం మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక విధంగా ఆ విధంగా రాంబాబు మాట్లాడడం కూడా తప్పే, దాన్ని మనం ఎవరం కూడా రాజకీయ నాయకులుగా సమర్థించలేం. కానీ ఆయనకు అంటే అంతకుముందు తిట్టిన తర్వాత ఇంకా ఫ్లో గాలో వచ్చిండొచ్చు కానీ దాన్ని మనం కరెక్ట్ అనేది కాదు. కానీ ఒక నాయకులు ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేసి ఫర్నిచర్ అంతా చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్టు? ఇది మాత్రం ఇటువంటి చర్యలు మాత్రం ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ తెలుగుదేశం నాయకులు కర్రలు మొత్తం తీసుకొని ఉంటే మాత్రం వీళ్ళే పోలీసులే ప్రోత్సహించే విధంగా ఆ కర్రలు తీసుకొని కనీసం వాళ్ళను కట్టుదిట్టం చేయలేని పరిస్థితిలో పోలీసు వాళ్ళు ఉన్నారంటే ఒకసారి పోలీసు వ్యవస్థ ఆలోచించమని మేము కోరుతున్నాం. అంటే మీరు ఏది మాట్లాడితే అది కరెక్టు, దానికి ఒత్తాసు పలకాలంటే ఎవరు పలికే పరిస్థితి కానే కాదు. మీరు ఫస్ట్ కొవ్వు అన్నారు, మీరు ఆ రోజు మీరు ఏ ఉద్దేశంతో చెప్పినారు? మీకేమన్నా రిపోర్ట్ వచ్చిందా? ఏం లేదు. అది చాలా అన్యాయం. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా తెలుగుదేశంలో ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా మాకు అడ్డం మాట్లాడకూడదు. మేమేం చేసినా మీరు చూస్తూ ఊరుకొండాలే. ఎవరైనా మాట్లాడితే మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో సంకేతం ఇవ్వడానికి ఆ పని చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఎన్ని చేసినా బెదిరే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము చేయాల్సింది ప్రతిపక్షంలో ఉండే మేము ఖచ్చితంగా అధికార పార్టీ ఏం తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపడానికి వెనకాడే ప్రసక్తే లేదు. ఎప్పటికైనా రాజకీయాలు చేయండి, కానీ ఇట్లా అనవసరంగా మన రాజకీయాల్లో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని, వెంకటేశ్వర స్వామిని మనం లాగడం ఎంతవరకు కరెక్టు? ఎంతోమంది హిందువులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదాన్ని ఈ విధంగా మనం దుష్ప్రచారం చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి దుష్ప్రచారం చేసిన వాళ్ళను దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో క్షమించడు. మీరు కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు తెలిసి నిజాలు మీరు అనవసరంగా ఒకరి మీద ప్రాపగండా ఇవన్నీ కాకుండా ప్రజలకు మంచి పరిపాలన మీరు ఏదైతే మేము సూపర్ సిక్స్లు ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి పథకాలతో కలిపి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారు. అవన్నీ పథకాలు ఇవ్వండి, ప్రజలకు బాగుంటుంది. అంతే తప్ప అది చేతగాక ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే మాత్రం చాలా పరిస్థితి బాగుండదు. మీరు కూడా ఆలోచించుకోండి. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అధికారం వచ్చిన తర్వాత మీరు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి మతికి ఉంటాయి. అంతవరకు పోకుండా రాజకీయాలను చేస్తామని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఇది పరిస్థితి. నేను అనవసరంగా ప్రాపగండా చేసి హిందూ
వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దాన్ని వాళ్ళు ఇష్టపడినట్టు వాళ్ళే ముందు వాల్ పోస్టర్లు పెట్టి మనుషులు రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో ఇట్లా వాల్ పోస్టర్లు పెట్టి ఇవి చేస్తే ప్రజలు రెచ్చిపోయి ఇద్దరు మా గ్రూపుల మధ్య గలాట జరుగుతాయి. కాబట్టి అటువంటిది లేకుండా ఇటువంటి వాల్ పోస్టర్లు పెట్టకుండా ఎవరైనా పెట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మనం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.